ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక రన్నింగ్ ట్రైన్ పైన ఒక పెద్ద క్రేన్ పడిపోయింది. 22 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ఈ భారీ క్రేన్ ఒక్కసారిగా జారి పడిపోయింది. ఆ క్రేన్ జారి ఆ రైల్వే ట్రాక్ పై వెళ్తున్న ఒక రైలు పైన పడడంతో పట్టాలు తప్పి బోగీలని కింద పడిపోయాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ ట్రైన్కు సంబంధించిన హై స్పీడ్ రైల్ ఇది ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు. దానికి సంబంధించిన రైలు ఒక్కసారిగా ఆ హెవీ క్రేన్ ఆ ట్రైన్ మీద పడడంతో ఒక 2-3 బోగీలు కాస్త మంటలు అంటుకున్నాయి. 2-3 బోగీలు కూడా ఆ మెటల్ ఆ క్రేన్కి ఇవన్నీ కూడా క్రష్ అయిపోయాయి. సో దాంట్లో ఉన్న ప్రయాణికులను బయటికి తీయడానికి ఇటు వెల్డింగ్ మెటల్ ఎక్విప్మెంట్ అలాంటి ఎక్విప్మెంట్ వాడుతూ మొత్తానికైతే ఆ ప్యాసింజర్స్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి 22 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 50 నుంచి 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యే అందరూ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి థాయిలాండ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద వర్క్ చేస్తున్న ఒక క్రేన్ కిందగా వెళ్తున్న ట్రైన్ మీద సడన్ గా పడిపోవడంతో ఒక్కసారిగా బోగీలన్నీ కూడా చాలా చెదరైపోయాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. బోగి క్రష్ అయిపోయి ఒక ఇనుప ముద్దలాగా అలా మారిపోయాయి. దాంట్లోంచి ప్రయాణికులను బయటికి తీయడానికి కష్టపడుతున్నారు. సో ఒకసారి ఈ ట్రైన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు బ్యాంకాక్ నుంచి ఉబోన్ రట్చతాని అనే ప్లేస్కి ట్రావెల్ అవుతున్న సమయంలో సికోయ్ అనే జిల్లా సికోయ్ అనే డిస్టిక్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది బ్యాంకాక్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతానికి 22 మంది చనిపోయినా దీంట్లో ఎక్కువ శాతం దాదాపు 55 నుంచి 80 దాకా గాయపడ్డారు. వాళ్ళందరి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఒక హెవీ కన్స్ట్రక్షన్ ట్రైన్ ఒక ఎలివేటెడ్ బ్రిడ్జ్ మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, ఆ పిల్లర్స్ పైన ఆ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం పైన రెడ్ కలర్లో ఉంది కదా, ఆ ఎలివేటెడ్ బ్రిడ్జ్ మీద వర్క్ చేస్తున్న ట్రైన్ అది ఆల్రెడీ కింద ట్రాక్ ఉంది. ట్రాక్ మీద ఈ ట్రైన్ వెళ్తున్న సమయంలో వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక్కసారి ఆ హైట్ మనం చూడొచ్చు. పక్కన కనిపిస్తుంది మనకు, లెఫ్ట్ సైడ్ విజువల్లో కనిపిస్తుంది. అంత పైనుంచి ఒక్కసారిగా ఆ హెవీ క్రెయిన్ పైన జనరల్గా ఇలాంటి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఆ సిమెంట్కి సంబంధించిన ఆ సెగ్మెంట్స్ని ఆ బ్రిక్స్ని వాటిని అటాచ్ చేయడానికి హెవీ క్రెయిన్స్ని యూజ్ చేస్తుంటారు. ఆ క్రెయిన్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో వెంటనే ఈ రన్నింగ్ ట్రైన్తో ఇంపాక్ట్ అయ్యి 1-2 క్యారేజెస్ 1-2 బోగీలు కూడా వెంటనే కట్ అయినాయి. అలాగే మిగతా బోగీస్ పట్టాలు తప్పి కింద పడిపోయాయి. సో మొత్తానికి కొంత అక్కడ ఫైర్ కూడా కొంత మంటలు కూడా అంటుకున్నట్టు తెలుస్తుంది. మనం రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. ఆ బోగి కూడా దగ్ధమైనట్టు మంటలు అంటుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక్కసారి మార్నింగ్ 9 o'clock ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ట్రైన్లో మొత్తం మీద 195 మంది ఆ క్రాష్ అయిన సమయంలో ఈ ట్రైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫీఫట్ రట్ చకిత్ ప్రకార్ ఆయన చెప్తున్నాడు 195 మంది 195 ప్యాసింజర్స్ ఉన్నారని. అలాగే చైనాకి సంబంధించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో $5.4 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఇటు థాయిలాండ్ మీదుగా ఇటు సిల్క్ రోడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అంటారు. దాంట్లో $5.4 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. సో చైనా హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్లో గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే జరిగాయి. 2025లోనే 2-3 సంఘటనలు అయ్యాయి. అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. 2025 డిసెంబర్లో ఒక లోకల్ ట్రైన్ కూడా యాక్సిడెంట్ అయింది. ఒక చిన్న కొలిషన్ అవ్వడం వల్ల దాంట్లో 30 మంది టూరిస్టులు చాలా క్రిటికల్గా చాలా సీరియస్గా వాళ్ళు ఇంజ్యూర్ అయ్యారు. దాని తర్వాత ఆగస్టు 2025లో కూడా
3 బోగీలు కూలిపోవడం. సో ఇలాంటి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇది సెంటర్ పీస్ అని చెప్పొచ్చు. ఇటు చైనా నుంచి బ్యాంకాక్, అలాగే బ్యాంకాక్ నుంచి లాస్, ఈ దేశాలు కనెక్ట్ అయ్యే ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన సేఫ్టీ నార్మ్స్ గడిచిన 1 సంవత్సరంలోనే ఇది 3rd ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఇది మొదటి ఇన్సిడెంట్. లాస్ట్ 1 ఇయర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకొక 2 జరిగాయి. సో 2028కి ఈ ప్రాజెక్ట్ని చైనా కంప్లీట్ చేయాలనుకుంటుంది. కానీ ప్రస్తుతానికి థాయిలాండ్ ఒకసారి ఆలోచనలో పడింది. ఎందుకు స్టేట్ రైల్వే ఆఫ్ థాయిలాండ్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ని ట్రావెలర్స్కి ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది? ఈ ప్రాజెక్ట్ మీదనే ఇలాంటి సేఫ్టీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటూ మొత్తానికైతే క్వశ్చన్స్ అయితే ప్రస్తుతానికి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అక్కడ సాక్షులు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే 2 పేలుళ్ళు జరిగి భారీ శబ్దాలు వచ్చిన తర్వాత ఆ క్రేన్ ఒక్కసారిగా కింద పడిందంటూ, ఇది మెకానికల్ ఫెయిల్యూరా, ఆ బ్రిడ్జ్ కట్టే ఆ స్ట్రక్చరల్ ఫెయిల్యూరా అన్న కోణంలో మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక భారీ విధ్వంసం అని చెప్పొచ్చు, ఒక భారీ నష్టం అని చెప్పొచ్చు. థాయిలాండ్ ప్రజలు 22 మంది చనిపోయారు. ఇంకా 55 నుంచి దాదాపు 80 మందికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. చాలామంది సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతగా ఏం బాగాలేదు. మొత్తానికైతే 195 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 100 మంది అంటే హాఫ్ ఆఫ్ ద ట్రావెలర్స్ వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి మనం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒకసారి ఆ స్పాట్లో ఏం జరిగింది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. యువతరానికి మార్గదర్శి, భావితరాలకు వెలుగు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు యువనేత లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు అనిమిని రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు మీ నల్లమల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university. చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇటు లాస్, థాయిలాండ్ నుంచి చైనా దాకా కనెక్ట్ చేసే ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్, దానికి సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలోనే మనం ఆ రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, ఆ బ్రిడ్జ్ పైనుంచి ఒక్కసారిగా ఆ క్రేన్ కింద ట్రాక్ ఉంది, ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి ఒక పేలుడు సంభవించింది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దాని తర్వాత ఒక్కసారిగా ఉన్నపలంగా ఆ క్రేన్ పైనుంచి, క్రేన్ అంటే అది హెవీ క్రేన్, సాదా సీదా క్రేన్ కాదు, పైన ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాడే క్రేన్ అది. ఆ సిమెంట్ పిల్లర్స్ అని చెప్పొచ్చు, ఆ సిమెంట్ పిల్లర్స్ని జాయిన్ చేస్తూ ఆ బ్రిడ్జ్ని కట్టే ఆ క్రేన్ ఒక్కసారిగా కింద హై స్పీడ్లో వెళ్తున్న ట్రైన్ మీద పడిపోవడంతో పైన ఒక 2 బోగీలని ఒక్కసారిగా ఇట్లా స్క్రాప్ చేసినట్టు, ఒక్కసారిగా కట్ చేసినట్టు ఆ బోగీలు కూడా ఒక 2 బోగీలు చాలా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, క్రష్ చేసిన ఒక ముద్దలాగా కనిపిస్తున్నాయి, ఐరన్ ముద్దలాగా అంతగా క్రష్ అయిపోయినాయి ఆ బోగీలు. అలాగే మిగతా బోగీలన్నీ కూడా చెల్లా చెదురైపోయాయి. ప్యాసింజర్స్ని బయటకు తీయడానికి వెల్డింగ్, అలాగే కట్టర్స్ ఇలాంటివన్నీ వాడి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే అర్థం చేసుకోవచ్చు. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం, మనుషుల్ని బయటికి తీయడానికి వాళ్ళు కటర్స్ ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు. అసలు మనుషులు ఎక్కడున్నారో కూడా అర్థం కాని విజువల్స్, ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితి. సో చైనా ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలా వద్దా అన్న ఉద్దేశంలో ప్రస్తుతానికి థాయిలాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అని అంటారా, 2025 డిసెంబర్లో కూడా ఇలానే ఒక సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు దాదాపు 30 మంది టూరిస్టులు ఎవరైతే ఎక్కువ శాతం భారతదేశం నుంచి ఈ మధ్యకాలంలో ఈస్టర్న్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారు. గోవా కంటే థాయిలాండో ఇలా బ్యాంకాక్ ఇలాంటి కంట్రీస్కి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సో 30 మంది టూరిస్టులు గాయపడ్డారు. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. కానీ 2025 ఆగస్టులో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక లోకోమోటివ్ అంటే ఒక లోకల్ ట్రైన్ కూడా 3 పట్టాలు 3 బోగీలు. అప్పుడు కూడా ఇలాంటి బ్రిడ్జ్, మరి సేఫ్టీ మెజర్స్ని, సేఫ్టీ నార్మ్స్ని చైనా సరిగ్గా చేయట్లేదా? ఇది చైనాకు సంబంధించిన ప్రాజెక్ట్, థాయిలాండే. కానీ థాయిలాండ్లో ఈ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంటు, ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసేది చైనీస్ కంపెనీ, చైనీస్ గవర్నమెంట్, చైనీస్ ఫండింగ్. సో చైనీస్ పీపుల్ థాయిలాండ్ని పట్టించుకోవట్లేదా అన్న ఉద్దేశంలో మొత్తానికైతే ఇటు థాయిలాండ్ ప్రజలు, అక్కడున్న ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలా అన్న ఉద్దేశంతో. సో ఒక మ్యాసివ్ ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. థాయిలాండ్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపు 55 నుంచి 80 మందికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని